ఇవాళ మేము కాళేశ్వరం ట్రిప్కి వెళ్ళామండి. ఇక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ వరకే ఉండాలి వాటర్, కానీ ఎండల తీవ్రత వల్ల వాటర్ అనేది మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది, మొత్తం ఎవాపరేట్ అయిపోయింది అనమాట. గంగలో మునిగితే మన పాపాలన్నీ తొలగిపోతాయని మన నమ్మకం అనమాట. అందుకని పుష్కరాలకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా గంగలో మునగండి. మన పాపాలన్నింటి కొన్నిటినైనా ఆ విధంగా తొలగించుకోవచ్చు అనమాట. ఇలా గంగలో మునిగేసి వచ్చాక బయట కూర్చొని మార్నింగ్ సన్ రైజ్ ఎంత హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది. మా చిన్నోడు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. చూడండి ఎంత బాగుందో. ఉదయాన్నే స్నానం చేసి అలా బయట సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తుంటే అబ్బా ఆ ఫీలింగే వేరే ఉంటుంది. ఫైనల్లీ టెంపుల్లోకి వచ్చేసాం. అబ్బా ఎంత బాగుందో, పెద్దగా ఉంది, నీట్గా ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఫైనల్గా దర్శనం అయిపోయాక ఇలా టెంపుల్ వచ్చి మంచిగా కూర్చున్నాము. మా చిన్నోని ఇట్లా కింద పైన ఉంటే ఎండ ఉబ్బరానికి తట్టుకోలేడని కింద వేసాము ఇలా కొద్దిసేపు. వాటితో పాటు మా చిన్నది కూడా పడుకుంది వాడి పక్కనే. ఇక లేపేసినందుకు కొద్దిసేపు అలిగింది. అక్కడే కూర్చున్న కొద్దిసేపటికి ఆంజనేయ స్వాములు వచ్చారనమాట. మా చిన్నోని మంచిగా ముద్దుగా ఉన్నాడు కాబట్టి పట్టుకున్నారు. ఫైనల్గా ఇదో పిక్ తీసుకున్నాము. అండ్ ఇది కూడా. థ్యాంక్ యూ.